తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షా పత్రాల లీకేజీ అంశానికి సంబంధించిన వివరాలు, కేసు పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ పై సచివాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పోలీసులు, ఉన్నతాధికారులు, కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ ఏర్పాటు, చైర్మన్ తో సహా సభ్యుల నియామకానికి సంబంధించిన అర్హతలు, ఇతర అంశాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కమిషన్ ఇప్పటి వరకు చేపట్టిన నియామకాలు, మిగిలిన నియామకాల ప్రస్తుత స్థితి, పరీక్షల నిర్వహణ సంబంధిత అంశాలపై అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. గ్రూప్ 1, ఏఈఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సీఎం అడిగి తెలుసుకున్నారు. కేసు పురోగతి, ఇప్పటి వరకు జరిగిన విచారణ, తదుపరి కార్యాచరణతో సహా అన్ని అంశాల గురించి పోలీసు ఉన్నతాధికారుల ద్వారా వివరాలు తీసుకున్నారు. ఇతర పరీక్షల తేదీలు, నిర్వహణ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పరిస్థితులకు అనుగుణంగా కమిషన్ తగిన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రస్తుతం తమ పదవుల్లో కొనసాగలేవని, రాజీనామా చేస్తామని వారు సీఎంకు చెప్పినట్లు సమాచారం. అందుకు సీఎం కూడా అంగీకరించినట్లు తెలిసింది. సీఎంతో భేటీ తర్వాత వెంటనే రాజీనామాలు సమర్పించడానికి టీఎస్పీఎస్పీ సభ్యులు రాజ్భవన్ అధికారులను సంప్రదించారు. అయితే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ హైదరాబాద్ లో లేకపోవడంతో వారి రాజీనామాలు వాయిదా పడ్డాయి. జనార్దన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టడానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. పేపర్ లీకేజీ కేసులో నిజానిజాలు తేలే వరకు ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించరు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని, అయినా పదవి నుంచి తప్పుకుంటున్నాను అని ఆర్ సత్యనారాయణ ప్రకటించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకేజీ విషయంలో నిరుద్యోగులతో పాటు తాము కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని, తాను ఎల్లప్పుడూ నిరుద్యోగుల పక్షమేనని వెల్లడించారు. తనను పరామర్శించేందుకు యశోద ఆసుపత్రికి ఎవరూ రావద్దని అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో తాను యశోద ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అని చెప్పారు. తనను చూసేందుకు ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తుండటంతో ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని, అదే జరిగితే నెలల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించినట్లు చెప్పారు. కోలుకున్నాక తానే మీ ముందుకు వస్తాను అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆసుపత్రి బెడ్ మీద నుంచి మంగళవారం ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక వందనాలు. అనుకోకుండా జరిగిన ప్రమాదంతో చికిత్స కోసం యశోద ఆసుపత్రిలో చేరాను. దయచేసి మీ అభిమానానికి చేతులెత్తి దండం పెడుతూ ఓ విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి ఇంకా 10 రోజుల వరకు ఎవరూ కూడా ఇక్కడికి రావద్దు అంటూ వీడియో పెట్టారు. ఆసుపత్రిలో తాను కాకుండా వందలాది మంది రోగులు ఉన్నారు. వారి క్షేమము ముఖ్యం కాబట్టి మీరు అన్యదా భావించకుండా ఇళ్లకు చేరండి. ప్రజల మధ్య ఉండేవాడిని కాబట్టి నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా మనం కలుద్దాం అంటూ సందేశాన్ని పంపించారు. గడిచిన 9.5 బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు ఆర్థిక సాయం అందించకపోవడం, సబ్సిడీలు చెల్లించకపోవడం వల్ల కార్పొరేషన్ అప్పులు 56,000 కోట్లకు, నష్టాలు 11,000 కోట్లకు చేరాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా తయారైందని, కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అని, ఏటా వడ్డీలకే 3,000 కోట్లు చెల్లించాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 18,000 కోట్ల విలువైన 88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఎలాంటి పూచీకత్తు, గ్యారంటీ లేకుండా రైస్ మిల్లర్ల వద్ద ఉండిపోయింది అని ఆందోళన వెలిబుచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 9.5 ధాన్యం సేకరణకు బియ్యం రాయితీకి నయా పైసా ఇవ్వలేదు అని, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునేలా ప్రోత్సహించింది అని తెలియజేశారు. దీంతో పౌర సరఫరాల సంస్థ అప్పుల కుప్పల తయారైందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖకు ఏటా బడ్జెట్ కేటాయింపులు చేసి సకాలంలో డబ్బులు చెల్లిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నారు. దీనిపై సీఎంతో, ఇతర మంత్రులతో చర్చించిన తరువాత విధానపరమైన నిర్ణయం తీసుకుంటాము అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6 నెలల్లో కూలిపోతుంది అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని, దానిపై విచారణ చేపట్టాలని డీజీపీ రవిగుప్తాను టీపీసీసీ కోరింది. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విన్నవించింది. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేశారు అన్న అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఆలోచనను కుట్రగా భావించి ఎమ్మెల్యేలపై కేసు నమోదు చేయాలి అని కోరింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు చారుకొండ వెంకటేష్, పున్న కైలాష్ నేత,
చిలుక మధుసూదన్ రెడ్డి మంగళవారం డీజీపీని ఆయన కార్యాలయంలో కలిశారు. కాంగ్రెస్ సర్కార్ ముమ్మాటికి పడిపోతుంది అంటూ పల్లా వ్యాఖ్యలకు సంబంధించి వచ్చిన వార్తా క్లిప్ ను ఫిర్యాదుకు జత చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 గంటలు కూడా గడవకముందే బీజేపీ బీఆర్ఎస్ లు కూలగొట్టే కుట్ర చేస్తున్నాయి అని, ప్రజల తీర్పును అగౌరవపరుస్తున్నాయి అని ఆరోపించారు. అడ్డదారిలో అధికారంలోకి రావాలని చూస్తే సమాజం ఊరుకోదు అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయానికి టూలెట్ బోర్డు ఖాయము అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము పల్లాకు ఉందా అని ప్రశ్నించారు. ఆయన అక్రమ ఆస్తులు, ఫేక్ యూనివర్సిటీ వ్యవహారాలను బయటకు తీస్తాము అని హెచ్చరించారు. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు? 22 లక్షల మంది కౌలు రైతులకు ఈ యాసంగికి పెట్టుబడి సాయం లేనట్టేనా అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు, పైసలు వారికి ఎలా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా అని మంగళవారం ఎక్స్ లో ఆయన పేర్కొన్నారు. దేశంలో మెరుగైన నివాస యోగ్యమైన నగరాల్లో హైదరాబాద్ ను గుర్తించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మెర్సస్ క్వాలిటీ లివింగ్ ఇండెక్స్ 2023 సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలకు ర్యాంకింగులు కేటాయించగా ఇందులో హైదరాబాద్ 153వ స్థానం సాధించింది అని, పూణే 154, బెంగళూరు 156, చెన్నై 161, ముంబై 164వ స్థానంలో నిలిచాయి అని తెలియజేశారు. రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఇండ్ల నిర్మాణానికి 4 నమూనాలను సిద్ధం చేయాలి అని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై ఆయన అధికారులతో కలిసి సమీక్షించారు. త్వరలో శాఖపై సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. అనంతరం ఇండ్ల నిర్మాణానికి విధి విధానాలు ఖరారవుతాయని చెప్పారు. అదేవిధంగా గృహ నిర్మాణ సంస్థను పునరుద్ధరణ చేయాలని, అందుకు అవసరమైన మేర సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత కార్యదర్శిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు తీసుకోవాలి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి ఎంత మేర నిధులు అవసరం అవుతాయి అనే వివరాలను కూడా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో రాజీవ్ స్వగృహమైన మంత్రి ఆరా తీశారు. రాజీవ్ స్వగృహలో విక్రయించబడిన ఆస్తులను తగిన ధరలతో మార్కెట్ చేయడానికి, విక్రయించడానికి వృత్తిపరమైన బృందాలను నియమించాలి అని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా సెమీ ఫినిష్డ్ టౌన్షిప్ల ధరలపై కేబినెట్ లో చర్చించి విక్రయించేందుకు తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమరం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే సర్పంచ్ ఎన్నికలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. జనవరి 31, 2024తో ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలతో జిల్లా పంచాయతీ శాఖ ఎన్నికల ఏర్పాట్లపై నిమగ్నమైంది. మరోవైపు జనవరి 31, 2019న గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఫిబ్రవరి 2న పదవి బాధ్యతలను స్వీకరించిన సర్పంచులు, వార్డు సభ్యులు తమకు చెక్ పవర్ 6 నెలలు ఆలస్యంగా ఇచ్చినందున మరో 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉంటే జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని, డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల చేసి జనవరి 7న నోటిఫికేషన్ వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొందరు చెబుతున్నారు. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఫలితాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొంది రాష్ట్రంలో కొత్తగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా కాకముందే సర్పంచ్ ఎన్నికలు జనవరిలో జరుగుతాయి అని వస్తున్న వార్తలతో గ్రామాల్లో అప్పుడే మళ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. హోదా అనేది ఏపీని ఆదుకునేందుకు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఇచ్చిన హామీ అని గుర్తు చేశారు. ప్రధాని హోదాలో మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారని, ప్రస్తుత ప్రధాని మోదీ దానిపై నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామని ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే తెలియజేశారు. ప్రత్యేక హోదా అంశంపై పలుసార్లు పార్లమెంట్లో మాట్లాడినట్లు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన విద్యార్థి యువజన రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. దీనికి హాజరైన సుప్రియా సులే ఏపీకి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో జగన్ సర్కార్ వెనక్కి వెళ్లింది అన్నారు ఎంపీ కనకమెడల. విభజన హామీల అమలు కోసం ఉద్యమించని వాళ్లు ఆంధ్ర ద్రోహులే అని అన్నారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్.
జగన్ చేతకాని పాలనతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. యువగళం పాదయాత్ర 220వ రోజు మంగళవారం ఉదయం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నామవరం నుంచి ప్రారంభమైంది. దారి పొడవునా లోకేష్ కు అధిక సంఖ్యలో రైతులు, యువకులు, నిరుద్యోగులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పంటల బీమా ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి కేవలం కొంతమందికి మాత్రమే బీమా చెల్లించి మిగిలిన రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతులను ఆదుకుంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. బీసీల సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన 75,760 కోట్ల సప్లాన్ నిధులను దారిమళ్లించిన ద్రోహి జగన్ అని ధ్వజమెత్తారు. ఆదరణ పథకాన్ని రద్దు చేసి కుల వృత్తుల వారి ప్రయోజనాలను దెబ్బతీశారు అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి మహిళ కష్టం తీర్చేందుకు మహాశక్తి పథకాన్ని అమలు చేస్తామని, ఆడబిడ్డ నిధి కింద నెలకు 2,500 సాయంతో పాటు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు సబ్సిడీపై రుణాలు అందిస్తామని తెలియజేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తాము అన్నారు. ఎటువంటి కొరీలు లేకుండా పెళ్లి కానుక, ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి 24 గంటలు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంపై లేదు అని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ దాఖలైన పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుంచేలా చర్యలు తీసుకోవాలి అంటూ రిజిస్ట్రార్ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ జనరల్ కు వినతి పత్రం అందజేశామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు హైకోర్టుకు నివేదించారు. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది అన్నారు. కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం విశాఖలోని మిలీనియం టవర్స్ లో ఆయా శాఖలకు స్థలాల కేటాయింపు జరగలేదని, అందుకు సమయం పడుతుంది అని, ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత జీవోలు జారీ చేస్తామని, సోమవారం లోపు కార్యాలయాల తరలింపు సాధ్యపడదని తెలియజేశారు. ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంచాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశాము అన్నారు. విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. ఈలోపు వ్యాజ్యాల బదిలీ ప్రక్రియలో పురోగతి లేకపోతే పిటిషన్లపై విచారణను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణను కారణంగా చూపుతూ సీఎంఓ ఏర్పాటు ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు అని పేర్కొంటూ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతులు మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, కల్లం రాజశేఖర్ రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో తన సర్కారు ప్రతికూల వాతావరణం ఏర్పడ్డాన్ని సీఎం జగన్ సహించలేకపోతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలు పాలు చేసిన వ్యవహారం టీడీపీని, జనసేనను చేరువ చేస్తాయి అని ఆయన అసలు ఊహించలేదు. 4.5 ఏళ్లు అణచివేతలు, అక్రమ కేసులు, అరెస్టులను పంటి బిగువన ఓర్చుకున్న టీడీపీ శ్రేణులు, విద్యావంతులు, మహిళలు ఒక్కసారిగా రోడ్లపైకి ఎక్కి బాబు అరెస్టు నిరసించిన తీరు ఆయనకు మింగుడు పడడం లేదు. తన ప్రభుత్వంపై జనంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకొని ఉంది అని నమ్మలేకపోతున్నారు. నేనే పార్టీ, నన్ను చూసే ప్రజలు ఓటు వేశారు, ఓటేస్తారు అన్న అభిప్రాయం ఆయనలో నరనరాన విస్తరించి ఉందని, అందుకే తమను లెక్క చేయడం లేదు అని, క్షేత్రస్థాయి నిజాలను చెవికెక్కించుకోవడం లేదు అని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. 3 మంత్రులతో సహా 11 నియోజకవర్గాల ఇన్ఛార్జీలను జగన్ ఉన్నపళంగా మార్చారు. దీనిపై నిరసనలు పెళ్లుబికాయి. తమ నేతలను పక్కన పెట్టి కొత్త వారిని బలవంతంగా తీసుకొచ్చి రుద్దడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేస్తున్నారు. మంత్రులు బిడదల రజని, మేరుగా నాగార్జున, ఆదిమూలపు సురేష్ తమ నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు అని పీకే టీంతో పాటు వైసీపీ సొంత సర్వేలోనూ తేలింది. వీరికి టికెట్లు ఇవ్వకపోతే ప్రతికూలత వస్తుంది అన్న భయంతో వేరే నియోజకవర్గాలకు మార్చారు. ఆయా చోట్ల టీడీపీ బలంగా ఉండడం గమనార్హం. సొంత నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేని వీరు వేరే చోట గెలవగలరా అని వైసీపీ వర్గాలే ప్రశ్నిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా ఇన్ఛార్జీలను ఆకస్మికంగా మార్చారని అభిప్రాయపడుతున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలో పోరాట బాట పట్టారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి దిగారు. వారిని చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు దిగింది. దీంతో నేటి నుంచి సమ్మెను మరింత ఉధృతం చేయాలని అంగన్వాడీ సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడడంతో పౌష్టిక ఆహారం అందక బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు అవస్థలు పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఏపీ అంగన్వాడీ వర్కర్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్
హెల్పర్స్ యూనియన్ మూకమ్మిడిగా సమ్మెకు పిలుపు ఇవ్వడంతో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు అందరూ మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా మండల కేంద్రాలు సిడిపిఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించారు. కొన్ని చోట్ల తహసీల్దార్లకు సిడిపిడిఓలకు వినతి పత్రాలను అందించారు. పలు చోట్ల దీక్షలు చేపట్టారు. 11 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించబోము అని స్పష్టం చేశారు. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని అధికారంలోకి రాకముందు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని అమలు చేయలేదు. దీంతో పాటు సమస్యలు పరిష్కరించాలి అని గత 4.5 ఏళ్లుగా అంగన్వాడీలు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అనేకసార్లు ఆందోళనలు ధర్నాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదు. తాజాగా సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రభుత్వం చర్చలకు పిలిచింది. చర్చలు విఫలమవడంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 56,000 అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. మనబడి నాడు నేడు పథకంలో ప్రభుత్వం 2,253 కోట్ల భారీ అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విద్యారంగం అభివృద్ధికి కేంద్రంతో పాటు ఇతర సంస్థలు కేటాయించిన 6,000 కోట్లలో 2,253 కోట్లు దారి మళ్లాయి అని చెప్పారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం 7,029 కోట్లు అవసరమని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసిందని, ఈ నిధులతో 48,626 బడుల అదనపు గదులు నిర్మించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించవచ్చు అని కేంద్రానికి నివేదించింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రం 2,500 కోట్లు, నాబార్డు 1,800 కోట్లు, ప్రపంచ బ్యాంకు 700 కోట్లు, సర్వశిక్ష అభియాన్ గ్రాంట్ కింద 1,000 కోట్లు ప్రభుత్వానికి అందాయి అన్నారు. ఈ 6,000 కోట్లలో 3,747 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం చూపింది అని అన్నారు. మిగిలిన 2,253 కోట్లు ఏమయ్యాయో చెప్పడం లేదు అన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం 1,448 కోట్లు బకాయి పడింది అన్నారు. నాడు నేడు రెండో విడతలో 13,860 అదనపు గదులు నిర్మిస్తామని చెప్పి 612 గదులు మాత్రమే నిర్మించారు అని అన్నారు. 6,000 పాఠశాలలకు ప్రహారీ నిర్మాణానికి టెండర్లు పిలిపించి కేవలం 600 పూర్తి చేశారని తెలియజేశారు. 49,293 మరుగుదొడ్లను నిర్మించామని చెబుతున్నా అందులో 10వ వంతు కూడా పూర్తి చేయలేదు అని అన్నారు. ఈ భారీ స్కామ్పై కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల విషయంలో వైసీపీకి పూర్తి భిన్నమైన వాతావరణం తెలుగుదేశం పార్టీలో నెలకొంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎవరికి టికెట్ ఉంటుంది, ఎవరికి ఉండదు, ఎవరు ఎక్కడికి మారాల్సి వస్తుందోనన్న టెన్షన్ నెలకొంటే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలో మాత్రం అటువంటి సందేహం ఏమీ కనిపించడం లేదు. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇవ్వడం దీనికి కారణం. ఇటీవల ఒక అంతర్గత సమావేశంలో చంద్రబాబు వారికి ఈ హామీ ఇచ్చారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 4 వైసీపీలోకి మారిపోయారు. వీరు మినహా మిగిలిన 19 మందికి టికెట్లు ఖాయమని చంద్రబాబు ప్రకటించారు. వీరిలో ఒకరు స్వచ్ఛంద విరమణ తీసుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఈసారి పోటీ చేయడం లేదు. ఆమె బదులు భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేయనున్నారు. దీని పార్టీ నాయకత్వం కూడా ఆమోదించింది. మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీటు మారడం ఖాయంగా కనిపిస్తోంది. పోయిన ఎన్నికల్లో ఆయన ఉత్తర విశాఖ నుంచి స్థానం నుంచి పోటీ చేశారు. ఈసారి ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశంలో గంటా ఉన్నారు అని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడు కూడా అంత చురుగ్గా లేకపోవడం గంటాకు కలిసి వస్తోంది. ఆయనకు భీమిలి దక్కుతుందా లేక మరేదైనా నియోజకవర్గం కేటాయిస్తారా అన్నది చూడాల్సి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంపై కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. అదే నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేన నేతలు కూడా ఆశిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని, ఆంధ్ర రాష్ట్ర హక్కుల సాధన కోసం అందరూ ముందుకు రావాలని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ధర్మ పరిరక్షణతో పాటు దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉంది అన్నారు. ఇందుకోసం ప్రజలంతా సహకరించాలి అని విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి చెన్నై వచ్చిన చంద్రబాబు కాంచీపురం జిల్లా శ్రీపెరంబందూరులో రామానుజుల వారు నిర్మించిన ఆదికేశవ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబుకు పండితులు ఆశీస్సులతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. ఆలయాల్లో పూజల నిర్వహణ, సంస్కృతి సంప్రదాయాల పాటింపునకు బీజం వేసిన రామానుజులు జన్మించిన పవిత్ర స్థలంలో పూజలు చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది అన్నారు. 11వ శతాబ్దంలో పుట్టిన రామానుజుల వారు ఆ రోజుల్లోనే కులం ముఖ్యం కాదని, అందరూ సమానులేనని చాటి చెప్పారు అని గుర్తు చేశారు. ఆయన శిష్యులు జిఆర్ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, హైదరాబాద్ లో చిన్న జిఆర్ 216 అడుగుల ఎత్తైన రామానుజం విగ్రహాన్ని స్థాపించారు అని, దాని పేరు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని తెలియజేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఏపీలోనూ పునరావృతం అవుతాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన తప్పులను సీఎం జగన్ ఎమ్మెల్యేలపై రుద్దుతూ బలి చేస్తున్నారు అని విమర్శించారు. రాష్ట్రాన్ని దోచేసిన తర్వాత ఇన్ఛార్జీలను మార్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదు అని అభిప్రాయపడ్డారు. ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలను కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థినే మార్చాలి అని వ్యాఖ్యానించారు. పొగరు, అవినీతి, అహంకారానికి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి నియంతృత్వ ధోరణితో పాలన సాగించడం వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయి అని చెప్పారు. అభివృద్ధి చేసిన ప్రజలు బీఆర్ఎస్ ను వ్యతిరేకించారు అన్నారు. కేసీఆర్ ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు అని, రాజకీయాల్లో అహంకారం, అవినీతి, నియంతృత్వం పనికిరాదు అన్నారు. బైజూస్ భూతం కారణంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనమైపోయింది అన్నారు. బైజూస్ ను బజాజ్ సంస్థకు కుదువబెట్టారని, బైజూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కంటికి కనిపించే బైజూస్, బజాజ్ కార్యాలయాలను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో కుల గణన చిచ్చురేపింది. కుల గణనను అశాస్త్రీయంగా జరిపారు అంటూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న వక్కలిగ, లింగాయత్ కులాల వారు ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణన నివేదికను తిరస్కరించి మళ్లీ తాజాగా సర్వే నిర్వహించాలి అంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినతిపత్రం అందజేశారు. వక్కలిగ కులానికే చెందిన పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కొందరు మంత్రులు కూడా ఆ వినతి పత్రంపై సంతకాలు చేయడం వివాదాస్పదమైంది. సోమవారం రాజ్యసభలో జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన 2 బిల్లులపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కర్ణాటక కులగణన అంశంపై కాంగ్రెస్ ను నిలదీశారు. ఓబీసీలపై కాంగ్రెస్ చూపించేది కపట ప్రేమేనని, కులగణనపై డీకే శివకుమార్ వైఖరే దానికి నిదర్శనమని ఎద్దేవి చేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కులగణన నివేదికను విడుదల చేసే ఉద్దేశం ఉందో లేదో స్పష్టం చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను సుశీల్ కుమార్ నిలదీశారు. అదే సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కల్పించుకుని డీకేతో పాటు కొందరు మంత్రులు కూడా కులగణనను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు అని చెప్పారు. దీనిపై స్పందించిన ఖర్గే అతను వ్యతిరేకించారు. మీరు వ్యతిరేకించారు. ఈ అంశంలో అగ్రవర్ణాల వారంతా అంతర్గతంగా ఐక్యంగా ఉన్నారు అని విమర్శించారు. ఖర్గే విమర్శ నేపథ్యంలో డీకే శివకుమార్ మంగళవారం వివరణ ఇచ్చారు. తాను కులగణనను వ్యతిరేకించలేదు అని, శాస్త్రీయంగా ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలి అని మాత్రమే కోరాను అని బెళగావిలో డీకే చెప్పారు. క్రిమినల్ చట్టాలను మార్చే 3 బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఉపసంహరించుకున్నారు. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులతో కూడిన కొత్త ముసాయిదా బిల్లులను ఆయన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ నెల 14న బిల్లుల చర్చ జరుగుతుంది అని, 15న చర్చలో సమాధానాలు ఇవ్వనున్నట్లు అమిత్ షా తెలియజేశారు. హోం వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సిఫార్సులను పొందుపరిచేందుకు అనేక సవరణలను తీసుకువచ్చేందుకు బదులుగా మార్పులను చేస్తూ కొత్త బిల్లును తీసుకురావాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. బిల్లులపై గురువారం చర్చ ఉంటుంది అని, శుక్రవారం ఓటింగ్ జరుగుతుంది అని అమిత్ షా విపక్ష సభ్యులకు పేర్కొన్నారు. అయితే 3 బిల్లులను అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలి అని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై షా స్పందిస్తూ ముసాయిదా చట్టాలను అధ్యయనం చేసేందుకు సభ్యులకు 48 గంటల సమయం ఉండేలా బిల్లులను మంగళవారం ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు. ప్రధానంగా 5 విభాగాల్లో మార్పులు చేశామని, వ్యాకరణం, భాషకు సంబంధించిన మార్పులు ఎక్కువగా ఉన్నాయని తెలియజేశారు. ఇండియన్ జ్యుడిషియల్ కోడ్ బిల్లు, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 3 బిల్లులను జాయింట్ కమిటీకి పంపాలి అన్న సూచనలను షా తిరస్కరించారు. స్టాండింగ్ కమిటీ అనేక సిఫార్సులు చేసింది అని చెప్పారు. 3 బిల్లులపై చర్చకు మొత్తం 12 గంటల సమయం ఇచ్చినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలియజేశారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్షన్ కు బీజేపీకి 9 రోజుల తర్వాత తెరపదించింది. కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ పేరును ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పరిశీలకులు రాజ్నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తవాడే సమక్షంలో జరిగిన సిఎల్పి సమావేశం అనంతరం ఏకగ్రీవంగా భజన్ లాల్ పేరును ప్రకటించారు. సంగ్నేర్ నియోజకవర్గం నుంచి భజన్ లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. రాష్ట్ర అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి మాజీ సీఎం వసుధారా రాజే, అర్జున్ రామ్ మెఘ్యాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, కైలాష్ చౌదరి, దియా కుమారి, అనిత్ బదేల్ పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భజన్ లాల్ శర్మ పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు 115 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వచ్చే నెలలో జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కాకపోవచ్చు అని తెలుస్తోంది. జనవరి 26, 2024న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలి అంటూ
బైడెన్ ను భారత ప్రధాని మోదీ ఆహ్వానించారని ఇండియాలోని భారత అంబాసిడర్ ఎరిక్ గర్సెట్టి గుర్తు చేశారు. అయితే భారత ఆహ్వానంపై ఎలాంటి స్పందన లేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు వచ్చే ఏడాది 2024 ద్వితీయార్థంలో భారత్ వేదికగా క్వాడ్ సదస్సు నిర్వహించాలి అనే ప్రతిపాదన ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. క్వాడ్ సదస్సుకు సంబంధించిన తేదీలను సవరించాలని భావిస్తున్నామని, ప్రతిపాదిత తేదీల్లో అన్ని భాగస్వామ్య దేశాలు సదస్సులో పాల్గొనే అవకాశం లేదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మరోసారి భూకంపంతో వణికిపోయింది. నిన్న ఉదయం 7:35 సమయంలో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. కాగా ఇటీవలే కాలంలో ఆఫ్ఘనిస్తాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్లో సంభవించిన భూకంపం దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. పశ్చిమ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపంలో 2000 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలమట్టమై ప్రజలు నిరాశ్రయులయ్యారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలుచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆకాశం నిర్మలంగా ఉంటుంది అని చెప్పింది. డిసెంబర్ 19 వరకు తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వారం రోజుల పాటు తుఫాన్లు ఏర్పడే పరిస్థితులు లేవని తెలియజేసింది. ఇటీవలే మింగ్జామ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మళ్లీ తుఫాను వచ్చే అవకాశాలు లేవని తుఫాను హెచ్చరికల విభాగం పేర్కొంది. ప్రస్తుతం మాల్దీవుల వద్ద ఉపరితల ఆవర్తనం ఉందని, దాంతో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం